నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ కాకతీయుల కాలం నాటి కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వరుణయాగం యజ్ఞయాగాలు నిర్వహించారు. స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి ఎల్నినో ప్రభావం తొలగిపోయి రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి రైతులు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి మహిమత్వము, మహిమగల దేవుడు. ఈ ప్రాంత ప్రజలందరికీ విశ్వాసం కలిగినటువంటి భగవంతుడు. ఇక్కడ వరుణయాగం చేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం కూడా కలిసి ఈరోజు 108 కలశాలతో అభిషేకం చేయడము, అదేవిధంగా యజ్ఞం చేయడము, తద్వారా భగవంతుణ్ణి ఈరోజు ఉన్నటువంటి ఎలినినో పరిస్థితుల్లో ఒకవైపు వర్షాలు పడాయని శాస్త్రవేత్తలు చెప్తున్నా ఈ సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వరుణయాగాలు, ఇతరత్ర పూజలు జరుగుతూ ఉన్నాయి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో జరిగే బోనాల సందర్భంగా కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహిమత్వమైనటువంటి కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఇక్కడ మరి వరుణయాగం చేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. మా ప్రాంతం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సాకేత్ కొమండూరి, తెలంగాణ ఎమ్మెల్యే హనుమాన్ల యశస్విరెడ్డి, మాజీ తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಭಕ್ತர்களுக்கு அறிவிப்பு. திருமலையில் ఇటు వచ్చాను సార్, నేరుగా వచ్చాను. సార్ 1 మినిట్ కావాలి సార్. ఇటు రండి సార్, దీపి సార్. చూసుకో, చాలా ఇబ్బంది ఉంది సార్. ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಭಕ್ತர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద నల్ల దుస్తులతో ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఈ సందర్భంగా భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణకుమార్ రెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్ష అవకతవకలపై పార్లమెంట్లో చర్చ జరపాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పార్లమెంట్ నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు నిన్న సాయంత్రం ప్రధానమంత్రి ఇంటి దగ్గర చేసినటువంటి ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో 5 అంశాలు జితేంద్ర సింగ్ ఎవరైతే నిన్న చర్చలకు వచ్చిర్రో వారితో చర్చ చేయడం జరిగింది. అతను పార్లమెంటరీ అఫైర్స్ MOS. చర్చల్లో ముఖ్యంగా గత పార్లమెంట్ సెషన్ నుంచి మేము ఏదైతే అడుగుతున్నామో పేపర్ లీకులకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ పేపర్ లీక్ల మీద డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది హౌస్ లో. దీని విషయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సమయం ఇచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది మాట్లాడిచ్చే ఉంటే గత సెషన్ నుంచి ఈ రోజు ఈ యొక్క ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. మూడో అంశం వచ్చి మొన్న 20వ తారీఖు నాడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యార్థులను అమానుషంగా కొట్టినటువంటి విషయాన్ని ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. నాలుగోది, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు దీని మీద అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. ఐదోది, హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఈరోజు హౌస్ లోకి వచ్చి కూడా భారతదేశ ప్రజల ముందు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ 5 డిమాండ్లను నిన్న రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లను కనుక ఈరోజు వాళ్ళు సభలోకి తీసుకురాకపోతే మేము ఎలాగూ 10:30కు మేము నల్ల దుస్తులు ధరించి ప్రొటెస్ట్ చేపడుతున్నాం మకర్ ద్వార్ దగ్గర. దాంతో పాటు 11ంటికి మేము ఇచ్చిన డిమాండ్లను వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ రోజు కనుక ఈ ఫ్లోర్ మీద ఈ డిస్కషన్స్ అన్ని వచ్చినట్టయితే మేం పార్లమెంట్ ను సజావుగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. గతంలో మాదిరిగా ప్రతిపక్ష పార్టీలను మాట్లాడనీయకుండా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయిలే అనుకుంటున్నారు కదా, నిన్ననే రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారో చూపించారు. రానున్న రోజులలో ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలకు మైకులు ఇవ్వకుండా గొంతులు నొక్కే ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎన్నుకోబడ్డది, గెలిచి పార్లమెంట్కి వచ్చింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి. ఈ టోటల్ 18th లోక్సభలో ఎన్నో అంశాల మీద ఎన్నోసార్లు రాహుల్ గాంధీ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు మైక్ కట్ చేయడం జరిగింది. గతంలో కూడా మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా సస్పెండ్ కావడం జరిగింది. ఎందుకంటే మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మళ్ళీ మైక్ ఇవ్వమని చెప్పినందుకు. ఇంత దారుణంగా ఈ యొక్క 18వ లోక్సభలో ఇంత దారుణంగా గతంలో ఉన్నటువంటి ఏ పార్లమెంట్ లో కూడా అంతకుముందున్న ప్రధానమంత్రులు ఎవరు కూడా ఇంత దారుణంగా వ్యవహారం చేయలేదు. ప్రతిసారి అప్పుడున్నటువంటి అపోజిషన్ పార్టీలో లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ, అప్పుడున్నటువంటి నాయకులలో ఉమాభారతి గారు కానీ ఎంతో మంది మనం ఉపన్యాసాలు చూసినాము. ప్రజా సమస్యల మీద కంటిన్యూగా డిస్కషన్స్ నడిచాయి. ఈ 18th లోక్సభలో కేవలం ఈరోజు 2/3 మెజార్టీ రావాలని ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడము, రీజనల్ పార్టీస్ ని స్థానికేతర పార్టీలను టోటల్ గా ఉండకుండానే చేయాలని ఒక ఆలోచన. ఇదే నడుస్తుంది తప్ప ప్రజల సమస్యలను గాని ప్రజల సమస్యల మీద చర్చ గాని జరుగుతలేదు. ఇక నుంచి 2 సంవత్సరాలు గడిచింది, ఇది 3వ సంవత్సరం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ వైఖరిని మేము ఒప్పుకోము. ప్రజాస్వామ్య బద్దల్లో పార్లమెంట్ నడపాలి. ఈ రోజు మేము 10:30కు మకర్ ద్వార్ దగ్గర ఈ యొక్క నల్ల దుస్తులు ధరించి ధర్నా స్టార్ట్ చేస్తూ ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈ 5 అంశాల మీద చర్చ చేస్తారని చెప్పి. స్వాతి నక్షత్రం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, అర్చకులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లు, డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగేటర్ సంస్థలు గిగ్ వర్కర్లను మోసం చేస్తున్నాయని ఆరోపించిన ఆమె ప్రభుత్వం జోక్యం చేసుకుని సంస్థలతో చర్చించి మెరుగైన రేట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిగ్ వర్కర్ల ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. జై తెలంగాణ. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీరు పేదల పక్షాన నిలబడండి. గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీతో డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొద్దంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినా కూడా ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి క్యాబ్ డ్రైవర్స్కి బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి స్విగ్గీ జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో నేను తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండవు, ఆటోస్ నడవాయి, అట్లానే క్యాబ్స్ నడవాయి అని చెప్పి వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సూర్యాపేట జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చిలుకూరు మండలం సీతారాంపురం స్టేజ్ వద్ద మిర్యాలగూడ నుంచి కోదాడకు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా బస్సు, లారీ రెండూ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ సహా ఎంపీల అరెస్టులకు నిరసనగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్లో చర్చ జరపాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీగా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న పార్టీగా ఈరోజు దేశంలో జరుగుతున్న అంశాల్లో మొన్న విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికి నిరసనగా, దెబ్బలు తిన్న విద్యార్థులకు మద్దతుగా, ఆ దెబ్బలు తినడంతో పాటుగా నీటి పరీక్షలో చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ తోటి శాంతియుతంగా ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ఈ దేశ ప్రధాన రాజకీయ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మన యువ నేత ప్రియాంక గాంధీ గారు, దేశంలో ఉన్నటువంటి వందలాది మంది కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ, రాజ్యసభ ధర్నా చేసి ఈ ప్రశ్న పత్రాల లీకుకు కారకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించమని అడిగితే కనీసం స్పందించకుండా, నోరు విప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పాలని మొన్న జరిగిన లాఠీ చార్జీ ప్రజాస్వామ్యంలో మరొక స్వతంత్ర పోరాటాన్ని మరిపించే విధంగా, సత్యాగ్రహాన్ని మరిపించే విధంగా శాంతియుతంగా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి కొట్టండి అని నిలుచొని ఈరోజు దేశంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసిన ఈ సందర్భంగా అనేక మందికి గాయాలైనాయి. మనం టీవీలో చూస్తా ఉన్నాం, రక్తాలు గారుతుంటాయి, బట్టలు తినిగిపోయి పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టమని ఈ దేశ విద్యా వ్యవస్థలో విద్యార్థి లోకాన్ని కాపాడడానికి జరిగినటువంటి ధర్నాలు అనేక మందికి గాయాలు జరిగితే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మరి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఎక్కడ కూడా కనీసం ఈ సంఘటన దురదృష్టకరం, దాడిని ఖండిస్తా ఉన్నాం, దెబ్బలు తిన్న వాళ్లకు సంఘీభావం అనేటువంటి కనీస ప్రజాస్వామిక మాట ఒక్కటి కూడా అనకపోవడం అనేటువంటి ఈ దేశంలో అత్యంత అప్రజాస్వామికమైన అంశం. అదే అప్రజాస్వామిక అంశాన్ని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లాంటి జరిగి దేశ రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున దెబ్బలు తింటే వాళ్ళ పక్షాన నిల్చొని బాధ్యత గల ప్రతిపక్షంగా ఇప్పటికే ఛాత్రులకి గూంజు పేరు మీద దేశవ్యాప్తంగా విద్యార్థులందరి గొంతుకగా న్యాయ యోధ అనేటువంటి రాజ్యాంగంలో పేదలకు న్యాయం జరగాలని పోరాడి భారతదేశం అంతా నఫరత్ చోడు భారత్ జోడో అనే దేశంలో ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగి
ఈరోజు మానవత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు నిన్ననే వారి జన్మదినం. వారు రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, మల్లికార్జున ఖార్గే గారు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు. ప్రియాంక గాంధీ గారు, వందల మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర కూటమి ఎంపీలంతా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నిల్చుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఆ అరెస్ట్ పైన కూడా ప్రధానమంత్రి మాట్లాడాడు, అమిత్ షా మాట్లాడారు. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా, స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హుస్నాబాద్ చౌరస్తాలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాస్తవంగా వర్షం కారణంగా అటు వేయాల్సినటువంటి ధర్నా ఇక్కడ వేసినారు. నేను రాగానే పోలీసు వాళ్ళని కోరిన భవిష్యత్తులో ఈ మెయిన్ రోడ్ ఆటంకం కలిగే దగ్గర ఎక్కడ కూడా ధర్నాలు ఉండదు. ప్రజలు సౌకర్యంగా చేసే దానిలో కూడా మనమే ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలు ఖండిస్తూ ప్రజాస్వామ్యానికి విశ్వాసం ఉంటేనే ప్రజాస్వామ్యానికి రక్ష అంటేనే కాంగ్రెస్ అనే మాట మనం చేస్తూ ఈ ధర్నా నుంచి మేము కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. లాఠీ చార్జికి బాధ్యతగా వారిని సస్పెండ్ చేయండి. లాఠీ చార్జీలు గాయపడ్డ వాళ్ళందరికీ చికిత్స అందించి వారికి సంబంధించినటువంటి న్యాయం చేయండి. ఈ ప్రశ్న పత్రం లీక్ వల్ల చనిపోయినటువంటి కుటుంబాలు, ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి. ఇప్పటికే వందల పేపర్లు ఇవాళ మనకు కనబడుతుంది ఒక నీట్. కానీ ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షలు లీక్లు అవుతున్న ఈ సందర్భంలో ఆ సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించకుండా ఎందుకు మౌనంగా ఉంటుందో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా హుస్నాబాద్ ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నాపత్రాల లీక్ కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయించలేదో జవాబు చెప్పాలనే మాట కోరుతా ఉన్నాం. అంత పెద్ద హింసాయుతంగా విద్యార్థుల మీద దాడి జరిపితే కేంద్రం ఎందుకు స్పందిస్తలేదో, ఈ నీట్ లీక్ మీద పార్లమెంట్ లో ఎందుకు చర్చలు వేస్తలేదో మరి జవాబు చెప్పాల్సిందిగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి మాటకి ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. ఇవాళ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మతపరంగా ఎవరి విశ్వాసాలు మొన్నకు తెలుసు రాముని పేరు మీద శ్రీరామ జన్మభూమికి సంబంధించిన దేవాలయ నిర్మాణం. ప్రజలు అక్కడి వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. వీళ్ళ మోసాలను గమనించినారు. అయోధ్యలో బీజేపీ ఎంపీ ఓడగొట్టిండ్రు. కానీ ఊర్లలో మనకు అక్షింతలు ఇచ్చి రాముని పేరు చెప్తే ఇవాళ అనేక జాగాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో. ఇక్కడ అందరు రూపాయలు పరకలు ఎంతో దేవుని భక్తి పేరు మీద అయోధ్యలో రామాలయం కడుతుంటే 10వ పరక అందరు ఇచ్చిన వాళ్ళే. ఇవాళ అక్కడ కూడా దోపిడీ జరిగితే సుప్రీంకోర్టు తోటి ఆదేశాలు తెచ్చారు. మనం ఏమంటారో ఇవాళ బాధ్యతగా దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ చందాలు ఇచ్చినటువంటి దానిలో కూడా మనం ఇవాళ కనబడుతుంది, కొద్దిగా కనబడింది. చాలా పెద్ద దోపిడీ జరిగింది అంటా ఉన్నారు. విదేశాలకే నిధులు వచ్చినాయి అంటున్నారు. కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అంటా ఉన్నారు. మనకు తెలియదు కదా లెక్క. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించండి. 12 ఏళ్ళ అధికారంలోకి వచ్చి ఒకవైపు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడతారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఇన్ని సంఘటనలు జరిగితే మాకేం పట్టనట్టుంటారు. అందుకే మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లాఠీ చార్జ్ సంఘటన మీద ప్రతిస్పందించండి. నీట్ పేపర్ లీకేజీ మీద పార్లమెంటులో చర్చ చేయండి. ఇందుకు బాధ్యుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. నీటి పరీక్ష లీకుతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి. లాఠీ చార్జీలు సత్యాగ్రహంగా స్వచ్ఛందంగా దెబ్బలు తిని ఈ దేశ విద్యార్థులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్లకు సంబంధించిన మంచి చెడు చూసే బాధ్యత కేంద్రం మీద ఉన్నది. వీటన్నిటిని అడగడానికి వెళ్ళినటువంటి
ప్రజాస్వామికవాది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ 100 మంది ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాన్ని ఖండిస్తున్నాం. ఈ హుస్నాబాద్ వేదిక తీవ్రంగా ఖండిస్తుందనే మాట మనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మనందరం కూడా కంకణబద్దులై ఉందామనేటువంటి మాట మనం చేస్తూ మరి కళాకారులు ఇదే అంశం మీద ఒక పాట పాడుతా ఉంటారు. వాళ్ళని పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో 2వ రోజు ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మీరు జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్కి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు గత కొన్ని నెలల కిందట నీట్ పేపర్ లీక్ కావడము, దానివల్ల మళ్ళీ పిల్లలు చదువుకొని మళ్ళీ రాయడము, ఇది ఒక పిల్లల యొక్క భవిష్యత్తు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మాట వరుసకు కూడా ఈ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఒక్క మాట కూడా విద్యార్థులతో మాట్లాడకపోవడం, దాని మీద తప్పు జరిగింది, ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామనే మాట కూడా ప్రస్తావన లేకుండా ఒక మొండిగా మరి ప్రధానమంత్రి గారు ఉండడము, మరి దాన్ని నిరసిస్తూ చాలామంది యువకులు, స్టూడెంట్స్ మరి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు వేల స్టూడెంట్స్ మరి జంతర్ మంతర్ దగ్గర దీక్ష ధర్నా కార్యక్రమం చేస్తున్న క్రమంలో పోలీసులు ఢిల్లీలో విద్యార్థులను స్టూడెంట్స్ మీద, యువకులు స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీచార్జ్ చేయడము, కొట్టడము, రక్తాలు వచ్చేటట్టుగా కొట్టడము, చిత్రహింసలు పెట్టే రకంగా లాఠీచార్జ్ చేయడము, ఇది చాలా అమానుష్యం. నిజంగా ఘోరమైన ఇంత దారుణంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి వాళ్ళ ప్రభుత్వం విద్యార్థుల రక్తం వచ్చేటట్టుగా కొట్టడము, దీన్ని చూసిన తర్వాత ఇది చూసి రాహుల్ గాంధీ గారు నిన్న ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఎంపీలందరూ మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు నిన్న అందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇంటి ముందే ధర్నా చేయాలని నిన్న అక్కడికి ధర్నాకు వెళ్ళడం జరిగింది. మనం అందరం మీడియాలో చూస్తూనే ఉన్నాం. నిన్నంతా కూడా ధర్నా చేస్తున్న క్రమంలో సాయంత్రం 6-7 గంటల టైంలో రాహుల్ గాంధీ గారిని విద్యార్థుల మీద జరిగిన లాఠీచార్జ్ నిరసనగా ఈ దేశంలో స్టూడెంట్స్ జరుగుతున్న నష్టాన్ని, లాఠీచార్జ్ని గమనించి నిన్న నరేంద్ర మోడీ ఇంటి ముందే, ప్రధానమంత్రి గారి ఇంటి ముందే రాహుల్ గాంధీ గారు కూర్చోవడం, ఎంపీలందరూ కూడా కూర్చోవడం, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు కూర్చోవడం మనందరం గమనించడం. సాయంత్రం వారిని లాఠీచార్జ్, అక్కడ కూడా వారిని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి లాక్కోపోవడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. నిన్న రాహుల్ గాంధీ దానికి నిరసనగానే రాహుల్ గాంధీ గారి విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిన్న రాత్రి మేము నేషనల్ హైవే 65 బాంబే హైవే మీద దాదాపు 2 గంటల సేపు మేము కూడా హైవేని దిగ్బంధం చేయడం కూడా జరిగింది. మరి అదే క్రమంలో రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగింది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా, మహేష్ కుమార్ గారు కూడా ఈరోజు కార్యక్రమాలు అన్ని జిల్లాలో చేయాలన్నారు. అందరూ చేస్తున్నారు. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక దిక్కు చేస్తారు. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరికీ వీడియోలు వచ్చినాయి, మా అందరికి వచ్చినాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు బేషరతుగా భారతదేశ యువకులకు, స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయో చెప్పాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటు కన్సల్ట్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తున్నట్టుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఏ పిలుపు అయితే ఇచ్చిరో వాళ్ళ పిలుపు మేరకు మళ్ళీ నేను కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో, సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని రాత్రి 2 గంటలకే మేము రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు, ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ కూడా బంద్ చేయండి. ఈ భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు, స్టూడెంట్స్కి జరిగే నష్టము, ఇలాంటి నష్టాలు జరగవద్దు, దారుణాలు కూడా జరగవద్దు స్టూడెంట్స్ మీద అని రాహుల్ గాంధీ గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో, ప్రియాంక గాంధీ గారు ఏదో పోరాటం చేస్తారో, ఖార్గే గారు ఏదో పోరాటం చేస్తారో,
రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి పిలుపు ప్రకారం ఈరోజు సంగారెడ్డిలో కూడా ఇప్పుడు ఇంకా కొద్ది క్షణంలో భారీ ఎత్తున ర్యాలీ గీలి కార్యక్రమాలు కూడా ఉంటాయి. విద్యా సంస్థలు అన్ని బంద్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో విద్యార్థి స్టూడెంట్స్కి మద్దతుగా కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. పార్లమెంటు ఏదైతే రామచంద్రరావు గారు, మీరు బీజేపీ ప్రధాన ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూర్చోవడాన్ని మీరు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని మీరైతే పిలిపిస్తున్నారో మా చేతగా మేము కూడా మీ పార్టీని కూడా గెలవ చేస్తాం, మీ భవనాన్ని కూడా గెలవ చేస్తాం, మిమ్మల్ని కూడా గెలవ చేస్తాము. ఎందుకంటే తప్పు మీ దగ్గర జరిగింది, మీ ప్రధానమంత్రి గారు చేశారు. మీ ప్రధానమంత్రి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను రాజ్భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ బలమూరి వెంకట్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు చైర్మన్లు ఉన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన ఆయనను నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పలువురు బీజేపీ నేతలను కూడా అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. హైదరాబాద్లో నేడు క్యాబ్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లు రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టారు. సమ్మెతో నగరంలో క్యాబ్, రైడ్ షేరింగ్, ఫుడ్ డెలివరీ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ మరియు తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం తెలుపుతూ వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, డెలివరీ కార్మికులు, సరుకు రవాణా వాహనాల డ్రైవర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ఏమైనా ఇష్యూ ఉన్నా ఏమున్నా మన అక్బర్ సాబ్ ఉన్నాడు, ఖాన్ సాబ్ అర్బస్ సార్ ఉన్నాడు, కొన్ని పరిష్కారం చేస్తాడు. కొన్ని స్టోర్లో ఇష్యూస్ ఉన్నాయి, సార్ ఏ టైంలో ఫోన్ చేసినా మనకు రెస్పాన్స్ అవుతాడు. ఈ ఆటో ఇష్యూ, మళ్ళీ ఐటమ్ ఇష్యూ, ఈ కొన్ని ఉన్నాయి. ఈ రైడర్లకు ఎవరికైనా ఏమని చెప్తే ఎవరితో వాళ్ళే చూసుకుంటారు. పక్కన వాడికి ఎందుకు చెప్తున్నాడని అక్కడ వచ్చి ఆ సార్లతో మాట్లాడట్లేరు. వాడేమో సఫర్ అవుతాడు. వచ్చినోడు అందరు కొట్టకూడదు వస్తున్నాం, ఆయన కూడా సఫర్ అవుతాడు. వాని ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయాలి. సార్లతో కూడా మంచిగా డీలింగ్ చేసుకుంటాం, మనం కూడా డీలింగ్ మంచి ఐటమ్ తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే ఐటమ్ తీసుకురావాలంటే అక్కడెక్కడ టైం పాస్ చేస్తున్నారు, మనకి ఇబ్బంది పెట్టిస్తారు. మనమేమో కొట్టాలి వస్తాం, మనమేమో ఇది ఉంటుంది, ఎంత కొట్టాలి ఒక రూపాయి 2 రూపాయలు అయితే మనకు టార్గెట్ అవుతుంది. ఆ టార్గెట్ అయితే లేదు, ఒక్కొక్కసారి రూపాయి అయిపోతుంది, 2 రూపాయలు కూడా పోతుంది. ఒక్క ఆర్డర్ కోసం గంట సేపు కూడా నిలబడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టీఓ అనేది కంపల్సరీ కావాలి. అక్కడ ఆన్లైన్ చాటింగ్ అయితే రెస్పాన్స్ అసలే లేదు. मिनिमम 1 आवर डिवाइस नहीं है, ये नहीं है, बच्चे बोलते अब वो हम एक घंटे हमारा टाइम वेस्ट हो जाता. ఒక గంట మాకు టైం వేస్ట్ అవుతుంది. దానికి మీరు కొంచెం పరిష్కారం చేయండి. మళ్ళీ ఇంకోటి ఐటమ్ కూడా టైం టు టైం తెచ్చుడు అది కూడా కొంచెం చేయాలి. కొంచెం ఇది చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుందని మేము అనుకుంటాం. అంతే, ఇంకేం లేదు దాంట్లో. ఇష్యూ ట్యాగింగ్ ఇష్యూ ఆర్టీఓ स्टार्टिंग प्रॉब्लम ఒకరిద్దరు మాట్లాడుతున్నప్పుడు पूरा सॉल्व करे तो मैं तो अच्छा दिखता है. ठीक है, सॉल्यूशन तो मतलब जो ऑन टाइम लेकिन रिस्पांस नहीं है. आपका कुछ नहीं है भाई, सच भैया हमारा वो स्टोर वाला हमारे कार्यक्रम के तो कल संधि बात के लिए घंटा हालत स्टोर वाला समझ सब गाँव में को दूर भी है, वो भी देखना पड़ता है. 100 इंच सब्जी सब्जी गाँव में स्टोर గంటలనా టైం ఉండాలి. वो प्रॉब्लम है भाई, थोड़ा 100 से वो 70 ऐसे ना भाई, वो कमोरा हाँ 4 घंटा मारे तो वेंकटेश बुला रहा था.
యాక్సిడెంట్ అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు పక్కా అవుతుందా ఇంతవరకు కాలేదు మాట్లాడ లైవ్ లో ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల మేరకు మేము మా ధర్మ మా ఫోటో చేస్తున్నాం. నువ్వు అది ఇదంటే నువ్వు వారంటీ చూపి మాకు మీరేం వారంటీ ఏమున్నది ఏమంటున్నావు అంటే నా నిజం చెప్పు అంటున్నాను. చెప్పని బెదిరిస్తున్నావు. నువ్వు వారంటీ చూపి నా మీద వారంటీ చూపి నువ్వు బెదిరిస్తున్నా వారంటీ చూపి సార్ నేను చెప్తున్నా వారంటీ చూపియండి. నన్ను నా వారంటీ చూపి నా మీద ఏం చెప్తున్నారు. మేమేం తప్పు చేస్తామని మీరు మాకు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మేము ఏం తప్పు చేస్తామని మీరు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మేము ఏం తప్పు చేస్తామని మీరు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మేము మర్డర్ చేస్తామా రేపులు చేస్తామా ఏం చేస్తాం మా ఫోటో ఏం చేసుకుంటున్నాం. మీకేమైనా డిస్టర్బెన్స్ అయిందా? ఏమైంది మీకు డిస్టర్బెన్స్? జిల్లా కలెక్టర్ తీరుపై మాజీ డీజీ హోదా ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని బృందం అసంతృప్తిని వ్యక్తం చేసింది. వినతిపత్రం అందజేసేందుకు అపాయింట్మెంట్ కోరినా కలెక్టర్ కలవలేదని, కార్యాలయంలో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లిపోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలు వినేందుకు వినతిపత్రాలు స్వీకరించేందుకు కూడా పై అధికారుల అనుమతులు అవసరమని ప్రశ్నించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి నంద్యాల మీడియాతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. మీడియాతో ఈ 22A ప్రాబ్లం గురించి వివరంగా వాళ్ళ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. ఆ సమయం నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం కోసం అని చెప్పి విజ్ఞాపన పత్రం తయారు చేసుకున్నాం. ఈ విజ్ఞాపన పత్రం ఇవ్వడం కోసం కలెక్టర్ గారి టైం అడగడానికి ఉదయం నుంచి వాళ్ళ సీసీ గారిని ఫోన్ చేస్తా అంటే ఫోన్ ఎత్తరు. చాలా కాలానికి ఎత్తినాక ఫోన్ ఇట్లా కలవాలండి అంటే మెసేజ్ పెట్టమన్నారు. మెసేజ్ పెట్టాం. మెసేజ్ చూపించారో లేదో తెలీదు. మొత్తానికి ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు సీసీ గారు. సరే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించుకుని మళ్ళా వాకప్ చేస్తే పక్కన వాళ్ళ ఆఫీసులో పేషీలో 2:30కు ఉంటారు కలెక్టర్ గారు అని చెప్పారు. సో అప్పుడు దాకా వెయిట్ చేసాం. వెయిట్ చేసి 2:30కు వచ్చాం. 2:30కు వస్తే 3:30కు వస్తారు అన్నారు. 3:30 దాకా వెయిట్ చేసాం. తర్వాత ఇంకొకరు వచ్చి 5-5:30 మధ్యలో వస్తారండి అన్నారు. సరే దానికోసం కూడా వెయిట్ చేసాం. మేము 2:30కి వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఆఫీసులోనే ఉన్నారు. మేము ఇట్లా వస్తా ఉంటే ఆవిడ ఇంకొక దారి నుంచి కారు ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీశైలం సాలు మండపాల నిర్మాణ టెండర్పై ఈబో శ్రీనివాసరావు స్పందించారు. టెండర్ ప్రక్రియపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఈ నెల 28 జరిగే ట్రస్ట్ బోర్డు సమావేశంలో సాలు మండపాల నిర్మాణంపై చర్చించి బోర్డు తీర్మానం మేరకు తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపొందించామని, భక్తుల కోసం శాశ్వత క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా త్వరలో చర్యలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించలేక విద్యార్థులపై దార్శనికం ప్రదర్శించారని విమర్శించారు. పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జై తెలంగాణ. हमारी हिंदुस्तान जो दुनिया की सबसे बड़ी डेमोक्रेसी है, इस हिंदुस्तान में जो हमारी कैपिटल सिटी दिल्ली में जिस तरीके से स्टूडेंट्स को पीटा गया, गर्ल स्टूडेंट्स को सड़कों पे घसीटा गया और जिस तरीके से उनके ऊपर लाठियाँ टूटी, उनका खून बहा गया, ये सरासर नाइंसाफ़ी है। और ये सब किया गया क्यों? सरकार की नाकामी से जिस तरीके से नीट के पेपर लीक हुए, 25 लाख बच्चों ने नीट का एग्ज़ाम लिखा। जब पेपर लीक हुआ, एग्ज़ाम कैंसिल हुआ, तो 21 बच्चों ने सुसाइड किया। और इसका जिम्मेदार कौन है? और यूनियन गवर्नमेंट रिस्पॉन्सिबिलिटी नहीं लेना चाहते हैं। जो प्रोटेस्ट कर रहे हैं उन स्टूडेंट्स के ऊपर आप इतना जुल्म कर रहे हो, पूरी हिंदुस्तान देख रही है आपको। और हम आज तेलंगाना के बेटी होने के नाते तेलंगाना से आपको चेतावनी दे रहे हैं, हर एक लाठी जो स्टूडेंट के ऊपर टूटा है उसका जवाब आपको वोट से मिलेगा। हर एक खून का कतरा जो स्टूडेंट्स का दिल्ली में बहा है उसका जवाब भी आपको वोट से मिलेगा। ये डेमोक्रेसी है। डेमोक्रेसी में सबको प्रोटेस्ट करने का राइट है और उस राइट को जिस बेरहमी से आपने कुचला है, जो कैपिटल सिटी ऑफ इंडिया
डेमोक्रेसी, लार्जेस्ट डेमोक्रेसी दुनिया की है, वहाँ पे ये इंसिडेंट दुनिया भर में हिंदुस्तान को शर्म से सर झुकाना पड़ रहा है। हमारी फ्यूचर है स्टूडेंट्स। इन छात्रों के ऊपर जो लाठी टूटा, इसका ज़रूर जवाब आपको पूरी हिंदुस्तान देगी। हम सरकार को चेतावनी देते हैं, इमीडिएटली जो स्टूडेंट्स के डिमांड्स है, जो 21 बच्चों ने सुसाइड किया, आप उनको फैमिलीज़ को सेफ गार्ड करो, और जो एग्ज़ाम का पेपर लीक हुआ उनका रेस्पॉन्सिबल कौन है उनको पता करो, उनके ऊपर स्ट्रिक्ट एक्शन लो, वो सिस्टम को आप क्लियर करिए। और सोनम वांगचुक जी जो स्टूडेंट के सपोर्ट से हड़ताल कर रहे हैं, भूख हड़ताल कर रहे हैं, उनको इमीडिएटली छोड़ दीजिए, उनके साथ सख्ती ना पेश आइए। और हम यही कहना चाहते हैं, अल्टीमेटली स्टूडेंट्स के बगैर इस देश आगे नहीं चलेगी, और स्टूडेंट्स के साथ ये जुल्म जो आपने किया ये बिल्कुल भी माफ़ी के लायक नहीं है, और जनता आपको इसका जवाब दे के रहेगी। जय तेलंगाना, जय भारत। ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాపదం కార్యక్రమం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాటరగడ్డ ప్రసన్న కుమార్తో పాటు పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సనత్ నగర్ డివిజన్లో ప్రజాపదం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు కాటరగడ్డ ప్రసన్న గారు, అలాగే నల్లెల కిషోర్ గారు, ఈ మిగతా నగర నాయకులు, ఈ డివిజన్ నాయకులు కానూరు జయశ్రీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, యాదగిరి మల్లేష్ గారు, మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో పాల్గొని తెలుగుదేశం పార్టీకి పూర్వం తెచ్చే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి, ఎందుకంటే మొదటి నుండి కూడా సనత్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. ముఖ్యంగా 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికలలో శ్రీమతి కాటరగడ్డ ప్రసన్న గారు ఇక్కడ నుండి ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత 1985 నుండి కూడా మా నాన్న శ్రీపతిరాజేశ్వర గారు కూడా ఇక్కడ నుండి ఎన్నిక కావడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ శిలాఫలకం కూడా ఈ సేవా సెంటర్ దగ్గర ఉంది, ఏమేమి కార్యక్రమాలు జరిగింది అనేది నిదర్శనము. కాబట్టి ముందు రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వరకు కూడా మా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి, అలాగే పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మేము ముందుకు నడుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దేశానికి అడ్డాగా ఇది ఉంటుంది. ఈ ప్రజాపదంలో మేము కిషోర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న కార్యక్రమంలో ప్రధాన భాగం ఏంటంటే, మేము తాగునీటి సమస్య మీద దృష్టిని సారించడం, రోడ్లన్నింటినీ కూడా వర్షాలు వస్తే రోడ్లు ఎందుకు పనికి రాకుండా ఉంటున్నాయి, రోడ్లని సక్రమంగా వాటిని వేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. పారిశుధ్యం మీద ఫైట్ చేస్తూ ఉన్నాం. అలాగే అంగన్వాడీలు ఇలాంటి వాటిల్లో వసతులు లేవని చెప్పి, స్కూళ్ళల్లో వసతులు లేవని చెప్పి, ఎక్కడ కూడా మహిళలకు కావాల్సిన టాయిలెట్లు కూడా నిర్మాణం జరగలేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం కోసం అన్ని పార్టీలతో సమదూరాన్ని, పార్టీల పరిపాలనలో మేము అంతర్భాగంగా కొందరితో ఉండొచ్చు, కానీ ప్రజా సమస్యల మీద మాత్రం మాకు మేము ఇండివిజువల్గా తెలుగుదేశం స్వయం ప్రతిపత్తితో ప్రజాపదాన్ని నిర్వర్తిస్తుంది. మంచి స్పందన వస్తూ ఉంది. ఆ స్పందనే కాకుండా ఈరోజు మేము ముందుకు వెళ్ళే కార్యక్రమంలో ఏది ఆశించకుండా, ఏ ఓటు అడగకుండా మేమున్నాం మీ పక్కన. తెలంగాణలో తెలుగుదేశం చాలా గట్టిగా సంస్థాగతంగా ఉందని నిర్ణయంతో ప్రజలకి పిలుపు, రండి ప్రజాపదంలో మాతో కదలిని రండి, ప్రజా సమస్య మీద పోరాటం చేద్దాం, నిలదీద్దాం, అవసరమైతే నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజంతో ముందుకు వెళ్దామనే పదంతో ముందుకు వచ్చాం. ప్రజలకు పారదర్శకమైన, నమ్మకమైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన ప్రతి సమస్యను నిర్దిష్ట సమయంలో పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని, అభివృద్ధి ఫలాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి, ప్రజల యొక్క వినతుల్ని స్వీకరించడం కోసం ప్రతి వారం నియోజకవర్గ కార్యాలయాల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ అర్జీలన్నీ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు కూడా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి దగ్గర ఒక 50 మంది పైనే అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా
మరి సంబంధిత అధికారులు పంపించాం. కొన్ని స్పాట్లోనే పరిష్కారం అయ్యి ఉంటే ఇమీడియట్గా సంబంధిత అధికారులతో మాట్లాడి అవన్నీ పరిష్కారం చేయడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గర దగ్గర 489 అర్జీలు వచ్చినాయి, పబ్లిక్ గ్రీవెన్సెస్. దాంట్లో ఆల్రెడీ 370 వరకు ఎస్ఎల్ఏ పరిధిలో ఉన్నాయి. బియాండ్ ఎస్ఎల్ఏ 119 ఉన్నాయి. అవన్నీ కూడా అతి త్వరలోనే పరిష్కారం చేసుకుని అవన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం. కొద్దిగా ప్రధానంగా మనకి రెవెన్యూ అలాగే హౌసింగ్కి సంబంధించి ఉన్నాయి. అలాగే పెన్షన్లు కూడా అందించడానికి చర్యలు తీసుకున్నాం. కొత్తగా కొన్ని పెన్షన్లన్నా రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ చాలా భారం అవుతుంది ప్రభుత్వం పైన. ఎందుకంటే చనిపోయిన వారు ఎవరు ఉంటే వాళ్ళ పెన్షన్ నెక్స్ట్ మంతే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కొన్ని గత గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాల వల్ల కొన్ని ఆగిపోయినాయి. అవన్నీ కూడా త్వరలోనే ఎలా ఇవ్వాలనేది దగ్గర దగ్గర ఒక 8 లక్షల పెన్షన్లు అర్జీ రూపేణా ఉన్నాయి. వాటిని అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అట్లాగే మరి తల్లికి వందనం కానీ దగ్గర దగ్గర 68 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం. పిల్లలకి 48 లక్షల మంది తల్లుల అకౌంట్లోకి ఆ తల్లికి వందనం అందించబోతూ ఉన్నాం. దగ్గర దగ్గర 10,500 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కింద పిల్లలందరూ కూడా ఇస్తున్నాం. 15,000 రూపాయలు చొప్పున గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. 1వ తారీఖే పెన్షన్లు ఇస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం. ఇవన్నీ కూడా ప్రజలకి ఎలా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కొంత సపోర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి గాయాలు కనీసం అప్పుడు వెళ్ళి ఎవరికి రిప్రజెంట్ చేసుకోవాలని తెలియనటువంటి పరిస్థితి. ఎవరైనా వచ్చి చెప్తే వాళ్ళ మీద దాడి చేయటం, కేసులు పెట్టడం, లేదంటే రెవెన్యూ అయితే వాళ్ళు లాక్కోవడం. భయపడ్డారు ప్రజలు. వెళ్ళి కనీసం చెప్తే వాళ్ళ భూములు ఎక్కడ లాగేసుకుంటారని చెప్పి భయపడ్డారు. అదే జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా భూములు లాక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే ఇవాళ చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ప్రతి వారం ఈ గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే పార్టీ ఆఫీస్లో ప్రతిరోజు కేంద్ర పార్టీ కార్యాలయంలో ఎవరో ఒకరు వెళ్ళి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండి అర్జీలు స్వీకరించి అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఇది ఒక జవాబుదారు ఉన్నటువంటి ప్రభుత్వం. దీనికి మరి ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, త్వరలోనే మరి 27వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళడానికి ఒక ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి గడపని తొక్కుతాం, చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మళ్ళీ ఏదైనా ఉన్నా కూడా పరిష్కారం కావాల్సిన చేసుకుంటూ ముందుకెళ్ళడం. దీన్ని ఒక ప్రెస్టేజ్గా, ఎందుకంటే సర్ ప్రోగ్రాం ఉండడం వల్ల దీన్ని కొద్దిగా వాయిదా వేసుకున్నాం. రేపు 27వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా భుజం మీద జెండా పెట్టుకుని ఇంటింటికి వస్తారు. ప్రజలు మీరు మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మీ సమస్య తెలుసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న దానికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనను యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఆయలే ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కల్పించి ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 12 సంవత్సరాలు ఎలుగబెట్టిన అంటున్నాడు. మరి 12 సంవత్సరాల్లో అందరిని అనగదొక్కి ఇలా చిన్న చితక మధ్యతరగతి కుటుంబాలను ఉక్కుపాదం చేసి రైతులను అనగదొక్కి నల్ల చట్టాలు తెచ్చి ఆ రోజు జాతికి క్షమాపణ చెప్పినావు. మరి ఇలా విద్యను నమ్ముకొని యువకులు ఇలా క్యాంపస్లలో, యూనివర్సిటీలలో ఇలా పూట తిని పూట తినకుండా ఇలా నీటు రాస్తే దాన్ని రద్దు చేసినావు. మా గౌరవ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజస్థాన్ రాజ్కోట నుంచి ఛాత్రోంక గుంజి కార్యక్రమం చేపట్టిండు. జెండా బట్టలే, పార్టీ పేరు చెప్పలే. యువత భవిష్యత్తు ముఖ్యం. యువత రేపు దేశంలో ఇలా అగ్రగామిగా ఉండాలని చెప్పి యువత కోసం మాట్లాడి తప్ప నీ లెక్క మతత్వ రాజకీయాలు, కులతత్వ రాజకీయాలు, మతాల మధ్య శిచ్చు, కులాల మధ్య శిచ్చు, దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగి మొన్నటిదాకా ఓట్ల చోరీ చేసిండు. మరి నిన్న సీట్ల చోరీ కూడా చేసిండు. మీరందరూ చూసిరు. ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి
రాజ్యసభ సభ్యత్వాన్ని దుర్మార్గంగా తిరస్కరించిండు. మరి అక్కడ ఓట్ల చోరీ, ఇక్కడ సీట్ల చోరీ. ఏదైతే అన్ని రాష్ట్రాల్లో SIR పెట్టి ఇలా ఓట్లన్నీ తొలగిస్తున్నాడు. ఎవరోట్లు తొలగిస్తున్నాడు? ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, ముస్లిం, ఇలా క్రిస్టియన్స్, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఇలా ఓట్లన్నీ తొలగించి అన్ని రాష్ట్రాలను హస్తగతం చేస్తున్నాడు. మరి బిడ్డ, మీ ఆటలు తెలంగాణలో సాగాయి. తెలంగాణలో కాంగ్రెస్ సైనికులు, మా BLAలు ప్రతి బూత్ లో 100కి 100 ఇవాళ SIR ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసి ప్రతి యువకులకు 18 సంవత్సరాలు నిన్న వాళ్లకు ఓటు హక్కు నమోదు చేసి, ఎవరైతే చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసి, డబుల్ ఓటు ఉంటే తీసేసి ఇవాళ తెలంగాణ దేశానికే రోడ్ మోడల్. ఆ రకంగా ఇవాళ తెలంగాణలో నీ బీజేపీ పప్పులు గాని మోడీ పప్పులు ఉడకనివ్వని చెప్పి మళ్ళొక్కసారి ఇవాళ నిరూపించినాం. మోడీ గారు ఇప్పుడైనా ఏదైతే నీట్ పరీక్ష గాని, JEE పరీక్ష గాని 152 పరీక్షలు లీక్ అయిన ఈ దేశంలో ఉండడానికి నీకు సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాం. ఇలా ధర్మేంద్ర ప్రధాని ఎందుకు కాపాడుతున్నావు? ఎందుకు ఎన్కేసుకొస్తున్నావు? 21 మంది పిల్లలు ఇలా బలిదానం చేసుకుంటే కూడా ఇంకా సిగ్గుమాలిన రాజకీయాలు ఆ మంత్రిని ఎందుకు తొలగిస్తలేవు? తొలగిస్తే నీ కేంద్రంలో ఏమైనా ప్రభుత్వం కూలిపోద్దా? ఇంతమంది పిల్లలు చనిపోతే నీ మనసు చలిస్తలేదా? ఆ రోజు రైతులు చనిపోయినా గాని, ఇవాళ విద్యార్థులు చనిపోయినా గాని ఇలా సిగ్గు శరం లేకుండా గద్దే ముఖ్యం, పదవే ముఖ్యమని ఇలా పాకులాడుతున్నటువంటి బీజేపీకి యువత నడుం కట్టాలి. ఇలా యువత అంతా రాహుల్ గాంధీ గారు వెనుక నడుస్తా ఉంది. రాహుల్ గాంధీ గారు పదవి ముఖ్యం కాదు, నా ప్రజే ముఖ్యం అని చెప్పి ఇలా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అలా ధర్నా చేస్తే ఈడ్చుకొని వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? మరి ప్రజాస్వామ్యంలో ఇలా మేమందరం బతికే హక్కు మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిండు. ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఇలా రాజ్యాంగం రాస్తే ఇలా మాకు హక్కులు వచ్చినాయి. ఆ హక్కులు కారడానికి నువ్వెవడివి? నిన్ను ఖచ్చితంగా ఇదే యువత 2029లో గద్దె దించేది ఖాయం. మా ప్రధాని గారు, మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం ఖాయం. అందుకే ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలో, అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ ఈ నిరంకుశత్వాన్ని ఎండగట్టి రేపు నీ గోరి కడతామని చెప్పి తెలియజేస్తూ ఇలా ఆలయం నిర్వహించినటువంటి ప్రతి గ్రామం నుంచి యువకులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై భారీ నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీస్ చర్యను సీఎం ఖండించారు. నీట్ పేపర్ లీక్ నిందితులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జింగ్ తీవ్రంగా తప్పుబడుతూ ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలు రాస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మిత్రులారా, ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా భారత ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మీద పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడైన కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి మీద పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఈనాడు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు, తాండూరు శాసనసభ్యులు, అదేవిధంగా నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రభుత్వం యొక్క పాశవిక దాడిని, నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పరీక్షా ప్రశ్న పత్రాలను పల్లి బఠానీలలాగా కోట్ల రూపాయలకు అమ్ముకొని
విద్యార్థుల జీవితాలలో చీకటిమయం చేసినందుకు ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. మిత్రులారా, ఢిల్లీ నడి వీధుల్లో జంతర్ మంతర్ నుంచి చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీనో రాజకీయ పార్టీల కార్యకర్తలు తీసుకోలేదు. నీట్ పరీక్షలు, నీట్ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర డాక్టర్లు కావాలని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పరీక్షలు పూర్తి చేసుకొని డాక్టర్లు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో లక్షలాది మంది దేశం నలుమూలల యువకులు యువతులు ఈరోజు ఆ పరీక్షలు రాసింది. వాస్తవంగా డాక్టర్లకు అందరికీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించి జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీ సీట్లను ఇందులో ర్యాంకులు సాధించిన పిల్లలకు డాక్టర్లుగా ఎంబీబీఎస్లో, బీడీఎస్లో, ఇతర శాఖలలో, ఇతర తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. దానికోసము రాష్ట్రాల వారీగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చట్టాన్ని సవరించి 2016 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోటీ పరీక్షల ద్వారా లక్షలాది మంది చదువుకునే విద్యార్థులు డాక్టర్లుగా సీట్లు పొంది జాతీయ స్థాయిలో ర్యాంకులు పొంది ఈనాడు అడ్మిషన్లు రావాలి. అలాంటి నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళబడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి తిహారు జైల్లో వాళ్లకు చిప్పకూడు తినిపించాల్సింది పోయి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలుపుకుంటూ వెళుతున్న వేలాది మంది విద్యార్థులను లాఠీ చార్జులతో, బాష్పవాయు గోళాలతో ఈ విద్యార్థుల మీద పాశవిక దాడి చేసింది. ఈ దాడుల్లో ఆడపిల్లలు వందలాది మంది తీవ్రమైన గాయాలకు లోనైనరు. ఆడపిల్లలను బట్టలు చించిండ్రు, వాళ్ళ గొంతు నులిమిండ్రు. మగపిల్లల్ని తలకాయలు బలగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు. ఇవాళ వందలాది మంది ఆసుపత్రుల్లో ఈరోజు చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు మాయమైనరు, వాళ్ళని పోలీసులు ఎత్తుకపోయినరా, బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసిండ్రా, ఈరోజు తెలియని పరిస్థితి. అందుకే प्रतिपक्ष नायकुడు सड़क से लेकर संसद तक लड़ाई जारी रहेंगे। जो जिन लोग विद्यार्थियों को जंतर मंतर में अब लाठी चार्ज किए, आप गोली चलाए, उनके तरफ मैं आवाज उठाऊंगा, उनके मदद में मैं मैदान में आऊंगा। ये मेरा जिम्मेदारी है। मैं ये नौजवानों को हिम्मत दिलाना चाहता हूं అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఆయన ఇంటి నుంచి ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరి. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ హక్కు.
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అందుకే 20 తారీఖు నుంచి ప్రారంభమైన లోక్సభ రాజ్యసభల్లో ఈ ప్రశ్నపత్రాల లీకేజీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్కు సంబంధించి పార్లమెంటులో చర్చకు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అడిగితే ప్రభుత్వం అనుమతిస్తలేదు. నరేంద్ర మోడీ ఒప్పుకుంటలేడు. నేను చర్చలు చేయను అని స్పీకర్ గారు చెప్పారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమైన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఒక లోక్సభ స్పీకర్గా ఆ సభలో ఏ చర్చ జరగాలి, ఏ ఎజెండా ఉండాలి అనేది లోక్సభ స్పీకర్గా వారే నిర్ణయించాలి. వారు ప్రభుత్వం నుంచి ఒత్తిడికి లోనై నరేంద్ర మోడీ గారు భయపెట్టి లోక్సభ స్పీకర్ గారిని ఈ నీట్ పరీక్షలకు సంబంధించి కానీ, సిబిఎస్ఈ పరీక్షల కుంభకోణం గురించి కానీ ఈరోజు చర్చ జరగకుండా అడ్డుకున్నాడు. మిత్రులారా, ఈరోజు లోక్సభ స్పీకర్ మీద, ఢిల్లీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏళ్ళు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. 30 ఏళ్ళలో ఎన్నడూ కూడా తెల్ల దొరలు కూడా లాఠీ ఎత్తడానికి మహాత్మా గాంధీ గారి మీద భయపడ్డారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయిండు. అది మీ ఆరంభం. గాడ్సే వారసులు మీరు. గాంధీజీని ఆనాడు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత పేద ప్రజల కోసం ఈ దళితులు, ఆదివాసులు, గిరిజనులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కోసం అమ్మ మారిన ఇందిరమ్మను ఈ దేశంలో AK-47 తుపాకీ తూటాలతో తీవ్రవాదులు నేలకు ఒరిగిచ్చిండ్రు. రక్తం చిందించిన జాతి ఇందిరమ్మ కుటుంబం. ఆనాడు ఇందిరాగాంధీ చేసిన త్యాగం, ఆ వారసత్వాన్ని పొనికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ ఈ దేశ సమగ్రత కోసం బాంబులు పెట్టి పేల్చేస్తే తునాతునకలైనా దేశాన్ని ఐక్యంగా ఉంచిండు. ఆయన మొత్తం తునాతునకలైనా ఈ దేశానికి ఒక స్ఫూర్తినిచ్చిండు. చివరి రక్తపు బొట్టు వరకు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసమే బతికిండు, ఈ ప్రజల కోసమే ప్రాణాలు ఇచ్చిండు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిని చేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే. అలాంటి సోనియా గాంధీ గారి వారసుడు రాహుల్ గాంధీ గారు 2004లో ఎంపీగా ఎన్నికైనా 10 సంవత్సరాల అధికారంలో ఉంటే మొదటి 5 ఏళ్ళు మంత్రి తీసుకోలే, రెండవ 5 ఏళ్ళు ప్రధానమంత్రి తీసుకోలే. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే గారిని, లేకపోతే బెంగాల్కు సంబంధించిన నాయకునికి ప్రతిపక్ష హోదా ఇచ్చిండు. కానీ 20 సంవత్సరాల తర్వాత 2024లో దేశము, ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడ్డది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని నరేంద్ర మోడీ కుట్ర చేస్తుంటే ఈనాడు ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు. మరి నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు చేసిన నేరమేంది, ఘోరమేంది? మొట్టమొదట ఈరోజు ఒక నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ, ఇలా ఇంటర్మీడియట్ 2019
పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి, గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ను తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంట్ పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ టెండర్లో కేవలం వాళ్ళకి సరిపోయే విధంగా, గ్లోబరీనా సంస్థకు సరిపోయే విధంగా నియమ నిబంధనలు పెట్టి సిబిఎస్ఈ పరీక్షలను దిద్దే కాంట్రాక్టు తీసుకొని అందులో అవకతవకలకు పాల్పడితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైతే పరీక్షా పత్రాలను దిద్దింది రద్దు చేసి సిబిఎస్ఈ మళ్ళీ పరీక్షా పత్రాలను మళ్ళీ దిద్దాల్సిన పరిస్థితి. దాంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను, పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించాడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు, ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంట్ సంస్థను మీరు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్షల్ని నిర్వహించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది, దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను బజార్లో పల్లి బఠానీలలా అమ్ముకున్నారు. రాజస్థాన్ కోటాలో, మధ్యప్రదేశ్లో, వివిధ ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రాలను తెగ నమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందుకే ఇవాళ వేలాది మంది విద్యార్థులు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కిరు. తప్పు జరిగిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాల్సింది వదిలేసి నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించండు, తుపాకీ తూటాలను పేల్చండు, వందలాది మంది విద్యార్థులను గాయపరచండు, తలకాయలు బగలగొట్టిండు, చేతులు విరగొట్టిండు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని, యువకులను నేను అడుగుతున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఈ సంస్థల్ని వైఫల్యం చెందిన కేంద్ర మంత్రిని వదిలేద్దామా? ప్రశ్నించినందుకు ప్రజల్ని పశువులలాగా చితకబాదిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దామా? అందుకే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా వదిలేస్తే కుదరదు, ఈ దేశంలో అక్రమార్కులు పెరిగిపోతున్నారు, కేంద్ర ప్రభుత్వం అండతోటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, నీ సంగతి తేలుస్తాని మల్లికార్జున్ ఖర్గే ఇంటి నుంచి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. దానికి నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వహించారు. దౌర్జన్యం చేయలే, రాళ్ళు విసరలే, నరేంద్ర మోడీ ఇంటి మీద ఎలాంటి దాడులకు పాల్పడలే. శాంతియుతంగా మహాత్మా గాంధీ వారసులుగా, ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా
ఈ దేశం కోసం అమరులైన ఇందిరాగాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం చివరి రక్తపట్టు ధారపోసిన రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా ప్రశాంతంగా మోడీ ఇంటి ముందు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులను పెట్టి కొట్టించి రక్తం చిందేలా గాయపరిచి రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ పోయినరు. మరి యువకులారా మన అందరం చూసుకుంటూ కూర్చుందామా? నరేంద్ర మోడీని శిక్షిద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాలు, కొడంగల్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కోసం నేను వస్తే అర్ధరాత్రి నాకు ఈ సమాచారం అందింది. అర్ధరాత్రి అప్పటికప్పుడు ఈ విధంగా వదిలేస్తే బీజేపీ పెట్టరేగిపోతుంది, పాశవిక దాడులకు పాల్పడుతుంది. ఖచ్చితంగా కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా నరేంద్ర మోడీ గుండెలు అదిరేలా నినదించాలని ఇవాళ మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండల మనం వేలాదిగా ఇక్కడ మనం జమైనం. అందుకే ఈరోజు జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా కొడంగల్ నుంచి మనం గలం వినిపిస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మీద జరిగిన దాడిని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే मित्रुलारा, आज मैं एक बात साफ साफ कहना चाहता हूं, नरेंद्र मोदी जी, धर्मेंद्र प्रधान जी, हम पहली बार लाठी चार्ज नहीं देख रहे, गोली बारूद नहीं देख रहे. हम लोग कांग्रेस पार्टी 100 साल से गरीब जनता के लिए, इस देश युवता के लिए हम लड़ाई लड़ रहे. अंग्रेजों से हम लड़ाई किए, अंग्रेजों को हराए. आप कितना है? भारतीय जनता पार्टी का मतलब ब्रिटिश जनता पार्टी, सबको पता है. आप तो गाडसे का वारिस है, हम लोग गांधी जी का वारिस है. आज ये लड़ाई कांग्रेस बीजेपी का नहीं है, आज ये लड़ाई गांधी वारिस, गाडसे वारिसों का लड़ाई है. देखेंगे आने वाले चुनाव में कौन जीतेगा, कौन हारेगा. इसीलिए आज मैं साफ साफ बात कहना चाहता हूं, नरेंद्र धर्मेंद्र दोनों मिलके ये देश को लूटने के लिए कोशिश करे. हर किस हम कामयाबी नहीं होने देंगे. राहुल जी, प्रियंका जी, खड़गे जी के नेतृत्व में सड़क से लेकर संसद तक हम लोग लड़ाई जारी रखेंगे. हम लोग लड़ाई करेंगे. आपको इस जंग में आपको हरा देंगे. मोदी जी, ये बच्चों के जीवन से, इस देश से आप खेल ले रहे. आप लोग झूठ बोलने से ये देश खामोश नहीं बैठने वाले. इसीलिए आज इस देश में सब जवान खड़ा होकर मोदी जी के खिलाफ लड़ने के लिए तैयार हो गए. हमारा मदद ये युवता को है. कांग्रेस पार्टी ये नौजवानों के साथ मोदी के खिलाफ लड़ने वाले हैं आने वाले दिनों में. इसीलिए मोदी जी, भारत प्रधानमंत्री जी, तुरंत धर्मेंद्र जी को बरतरफ कर दो आपके मंत्रिवर्ग से. नहीं है तो आप इस्तीफा देना पड़ता, क्योंकि आपके नेतृत्व में धर्मेंद्र प्रधान जी काम कर रहा है. आपके इशारे से वो इस्तीफा दे देंगे. नहीं है तो उनको बरतरफ कर दो, नहीं तो सड़क से लेकर संसद तक ये लड़ाई जारी रहेंगे. तेलंगाना से ये काम, ये जंग शुरू हो जाएंगे. इसीलिए आज कोडंगल से अंबेडकर के साक्ष्य के, अंबेडकर के सामने आज हम प्रतिज्ञा ले रहे. आपको आने वाले दिनों में कुर्सी से हटाएंगे, राहुल जी को प्रधानमंत्री कुर्सी में बिठाएंगे. आप लोग सब तैयार है? आप लोग तैयार है? तैयार है? तैयार है? तैयार है? जो तैयार है हाथ उठाओ. जय कांग्रेस, जय जय कांग्रेस, जय कांग्रेस. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ ఫారంలో తన వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజలందరూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిస్తూ స్వయంగా ఎస్ఐఆర్ ఫారాన్ని పూర్తి చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.